आवाज न्यूज ट्रू वॉइस। నమస్కారం ఆవాజ్ న్యూస్ కి స్వాగతం। గ్రంథాలయాల నూతన సమయాల్లో మార్పు విద్యార్థులు ఉద్యోగుల్లో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది। పాత సమయాల్లో చదువు పని ముగిశాక గ్రంథాలయాలు ఉపయోగపడేవని ప్రజలు చెప్తున్నారు। ప్రస్తుతం గ్రంథాలయాలు పాఠశాలల సమయాల్లోనే తెరిచి ఉండడంతో ఉపయోగించలేని పరిస్థితి నెలకొంది। అధికారులు పాత సమయాలను పునరుద్ధరించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు। ఆ టైంకి మాకు పాఠకులకు అంటే అభ్యర్థులు విరుద్ధ అభ్యర్థులు ఎవరెవరు ఉన్నారో ఆ టైంకి రావాలని సార్ చెప్పారు। అయితే మేము 2-3 రోజులు ఆగి తర్వాత చైర్మన్ సార్తో మాట్లాడినాం। సార్ మాకు కమింగ్ అంటే ఆగస్టు సెప్టెంబర్ వరుసగా నెలకు ఎగ్జామ్స్ ఉన్నాయి। ఆర్ఆర్బి అంటే స్టేట్ ఎగ్జామ్స్ లేవు, సెంట్రల్ ఆర్ఆర్బి ఎస్ఎస్సి మొత్తం ఎగ్జామ్స్ ఉన్నాయి, మాకు టైం కావాలని చెప్పాం। అయితే చైర్మన్ సార్తో మాట్లాడినప్పుడు సార్ ఏమన్నారంటే 7 నుంచి 10 సార్ ఏమో 7 నుంచి 8 వరకు అని చెప్పిండు। కాదు సార్ నాకు అట్లా కుదిరేది 7 నుంచి నైట్ 10 వరకు కావాలని చెప్పిండు। సరే సార్ అన్నాడు। అన్నంటే సార్ ఫస్ట్ ఏమో ఈ రూమ్ వాడుకోమని చెప్పిండు। సార్ మాకు ఇది కుదిరేది మొత్తం ఓపెన్ అని మొత్తం ఓపెన్ నాకు రూమ్ వస్తాయని చెప్పిస్తే లోపల రూమ్ కావాలని చెప్పినాం। అయితే సార్ పర్మిషన్ ఇచ్చిండు లోపల రూమ్ కూర్చోమని। ఈ విషయం 5 రోజుల ముంగట జరిగింది। అప్పటి నుంచి లైబ్రరీ సార్ ఏమంటుందంటే ఆ రూమ్ ఇవ్వను, మీకు ఈ రూమ్ ఇస్తామని 2-3 రోజులు ఈ రూమ్లో కూర్చొని పెట్టిండు। ఈరోజు నిన్న నైట్ వచ్చి మేము అడిగినాం సార్ సండే మాకు కూడా ఓపెన్ ఉండాలి అని చెప్పేసిండు। ఓపెన్ ఉందని చెప్పి సరే ఓపెన్ చేసుకోమని చెప్పిండు। ఓపెన్ చేసి మాకు తాళం కూడా ఇచ్చిండు। తాళం ఇచ్చేసి రేపు ఓపెన్ చేసుకోమని తాళం ఇచ్చేసిండు। ఇప్పుడు మార్నింగ్ వచ్చేసేమో తాళం చేంజ్ చేసి ఉండిపోయింది। మేము మార్నింగ్ 8-9 నుంచి ఇక్కడే నిలబడి ఉన్నాము। ఇప్పుడు మాకు వాటర్ లేదు, ఏం లేదు। ఇప్పుడు ఎగ్జామ్స్ ఉన్నాయి, రేపు వెళ్ళండి। ఇప్పుడు సార్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేసేలేడు। ఏమనంటే చైర్మన్ సార్కి చెప్పుకోండి అని చెప్తాము। చైర్మన్ సార్కి చెప్తారా, ఎవరు కలెక్టర్కి చెప్తారా, ప్రెస్ వాళ్ళకి చెప్తారా, ఎవరికి చెప్తే చెప్పండి, నా టైం నేను ఫాలో అవుతానని చెప్పాను। ఇప్పుడు తాళం వేసుకొని పోయిండు। ఇప్పుడు మా పరిస్థితి మాకు అంటే ఎక్స్ట్రా టైంలో అంటే హాలిడే ఉన్న టైంలో లేక మన ఆఫీస్ రూమ్ 10 to 4 ఉన్న టైంలో కాకుండా మాకు ఎక్స్ట్రా టైం 7 to 10 వరకు నైట్ 10 వరకు టైం కావాలి మాకు ఖచ్చితంగా। బుక్ సెషన్ లోపల ఆఫీస్ రూమ్ బుక్ సెషన్ క్లోజ్ చేసుకొని మాకు కేవలం టేబుల్ చైర్స్ ఉంటే సరిపోతుంది। ఇదే విషయమై కూడా మనకు గ్రంథాలయ చైర్మన్ గారికి మేము ఫోన్లో సపోర్ట్ తీస్తే ఏమంటుండే 7 to 10 వరకు తీసుకోమని చెప్పిండు। మళ్ళీ ఇక్కడ లైబ్రరీ సార్ కలిస్తే ఏమంటుండే ఖచ్చితంగా నాకు ఫోన్ చేసి చెప్తే నేను తీస్తా, లేకపోతే లేదన్నట్టుగా ఇక్కడ ఉన్న మాకు నిరుద్యోగ అభ్యర్థులకు చాలా ఇబ్బందికరంగా గురి చేస్తున్నాడు। అండ్ ఆల్సో జర్నలిస్టు అండ్ ఆల్సో డిఎస్సీ ఆస్పిరెంట్స్ని మన లైబ్రరీ టైమింగ్స్ విషయమై కూడా మీకు నేను పిట్లం కానీ నిజాం సాగర్ కానీ ఇంకోటి బాన్స్వాడ లైబ్రరీ కూడా నేను కాల్ చేసి కనుక్కున్నాను। అయితే సార్ మాకు ఎలాంటి లీగల్గా అయితే మాకు ఎలాంటి రాలేదు, మాకు సర్క్యులర్ కానీ ఏది కానీ రాలేదు। కాకపోతే మా దగ్గర బాన్స్వాడలో మేము సార్ 7 to 10 వరకు ఇస్తున్నామని చెప్పిండు। నెక్స్ట్ కాంప్లీట్ వచ్చేసి 5 to 11 వరకు ఉంటుందంట। వేరే వేరే లైబ్రరీస్ అంటే ప్రత్యక్షంగా ఫోన్ల ద్వారా కాకుండా కూడా ప్రత్యక్షంగా వెళ్ళి కూడా తెలుసుకున్నాను। మన ఎల్లారెడ్డి నియోజకవర్గం ఏదేదో అంటాం కానీ ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వంలో కూడా అసలు నోటిఫికేషన్ లేక ఇబ్బంది పెట్టిండు। ఇప్పుడు నోటిఫికేషన్ చేసినప్పుడు చౌదామరా బాబు అంటే ఎల్లారెడ్డి కనీసం లైబ్రరీలో కూడా మాకు అవకాశాలు లేకపోతే చదువుకోవడానికి మా పరిస్థితి ఏం కావాలి? ఈ విషయం ఎమ్మెల్యే దగ్గర కాదు ఇంకెవరి దగ్గర పోవాలి। దీనిపైన మాకు ఎలా అయితే ఇబ్బంది చేస్తారో వాళ్ళ పైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవాలి। ఆ ఫ్యాన్లు ఖరాబ్ అయినాయని చెప్తే కూడా చదువుకుంటే ఏమవుతుంది అంటారు। చెప్పండి బ్రదర్, మీరు కూడా మాట్లాడండి। ఒక్కరోజు అయితే ఏమవుతుంది, ఒక్కరు కూర్చుంటాం సార్ అంటే ఒక్కరోజు అయితే ఏమవుతుంది, బయట కూర్చోండి డైలీ వస్తుండే 8 o'clock వచ్చి దండం చేస్తుంది। అంటే యువకులు ఈ నిరుద్యోగ అభ్యర్థులు అంటే ప్రభుత్వం కానీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ కనబడతలేమా? ఏమన్నా నష్టమవుతుంది మీరు వచ్చి చదువుకోవడం వల్ల? ఏం జరుగుతుంది? 7కే పని చేస్తా, 8కే పని చేస్తా, నాకు 10 వరకు నాకు పర్మిషన్ లేదు, కావాలంటే చైర్మన్ సార్ చెప్పుకోండి అని డైరెక్ట్ చెప్తూ పంపిస్తుంది। నైట్ వచ్చి కూడా మాతో పాటు గంట సేపు కూర్చొని ఇప్పుడు గ్రంథాలయ చైర్మన్ గారు కూడా మరి ఏదైనా ఉండాలి, ఉంటే చెప్పాలి 10 to 11 టైమింగ్ ఎక్కడ ఉంది? అసలు టైం కావాలి మాకు। చైర్మన్ సార్ అడిగితే చైర్మన్ సార్ ఏమో 7 to 10 అంటుండు, ఈసారి అడిగితే మాకేం చెప్పలేడు, మేము చెయ్యమంటుండు। దీనిపై అందరూ స్పందించి మా సమస్య పరిష్కారం తెలపాలని కోరుతున్నాం।